ఎట్లా రైట్ సార్. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఈ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది సార్. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 9న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. 2 దశల్లో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయి. అక్టోబర్ 23rd అండ్ 27న పోలింగ్ ఉంటుంది. ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 11న వెలువడతాయి. ఇక పంచాయతీ, సర్పంచ్, వార్డు సభ్యులకు 3 దశల్లో ఎన్నికలు ఉంటాయి. వీటికి పోలింగ్ రోజే ఫలితాలు వస్తాయి. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది అని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన పరిస్థితి. సో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తామని చెప్తోంది. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కూడా చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న పరిస్థితి. సార్, తెలంగాణలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? సహజంగా స్థానిక ఎన్నికలు స్థానిక సమస్యల ఆధారంగానే జరుగుతాయి. సర్పంచ్ ఎన్నికలు, ఈవెన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా. వాస్తవంగా సర్పంచ్ ఎన్నికలు అయితే నాకు గుర్తుందరు పార్టీ కూడా ప్రాతిపదిక కూడా ఉండదు. పార్టీ ఉండదు. సో ఈ స్థానిక ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య విచిత్ర పొత్తులు కూడా ఉంటాయి. పరస్పరం తరబడేటువంటి పార్టీలు కూడా ఉంటాయి. కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, తెలంగాణ నుంచి రాజస్థాన్ వరకు. అందువల్ల స్థానిక ఎన్నికలకు ఆ రకమైన పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఉండదు. అంటే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల నుంచి మనము ఏ రకమైన రాజకీయ కంక్లూజన్ను లాగలేదు. అసలు మన దేశంలో ఒక ఎన్నిక నుంచి మరో ఎన్నికనే మనం లాగలేదు. ఇప్పుడు ఉదాహరణకు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. బీఆర్ఎస్కు 37% ఓటింగ్ వచ్చింది, 39 సీట్స్ వచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో 1 సీట్ రాలేదు, 17% ఓటింగ్ పడిపోయింది. అందువల్ల ఒక అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకే ఫలితాలు తేడా. ఉప ఎన్నికలకు జనరల్ ఎన్నికల తేడా సంబంధం ఉందా? హుజూర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది సిట్టింగ్ సీట్. హుజూరాబాద్లో 3000 ఓట్లు వచ్చాయి. నాగార్జున సాగర్లో కురువృద్ధులైన జానారెడ్డి ఓడిపోయాడు. మీకు దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ 3వ ప్లేస్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం 2 సీట్లు వచ్చాయి. మన అధికారం రాలేదు కాంగ్రెస్ పార్టీకి. సో మనం తెలంగాణ గడ్డ పైన ఇది ఉదాహరణలు ఉన్నాయి. ఇంకొక ఎన్నిక ఇంకో ఎన్నికకు అసలు పోలికే ఉంది. అందులో స్థానిక ఎన్నికలకు అసలే పోలిక ఉండదు. కానీ స్థానిక ఎన్నికలు ఏంటంటే పార్టీకి ఒక గ్రాస్ రూట్ మ్యాన్ పవర్ క్రియేట్ చేస్తారు, గ్రాస్ రూట్ లీడర్షిప్ క్రియేట్ చేస్తారు. అందుకే ప్రతి రాజకీయ పార్టీ దాన్ని చాలా కీలకంగా తీసుకుంటుంది. ఎందుకంటే ఒక క్షేత్రస్థాయి ఇప్పుడంటే డబ్బు సంచీలతో, సూట్ కేసులతో అమెరికా నుంచి రాత్రి దిగొచ్చి తెల్లారి పొద్దున పార్టీ టికెట్లు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మా భారతదేశంలో భారీగా వ్యాపారాలు, రియల్ ఎస్టేట్లో సంపాదించి రాత్రి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా రూపాంతరం చెందిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు లేకుండే చాలామంది సర్పంచ్ స్థాయి నుంచి రాజకీయాలు దిగి వచ్చేవాళ్ళు. మంత్రి స్థాయికి, ముఖ్యమంత్రి స్థాయికి వచ్చే వరకు సర్పంచ్ నుంచి వెళ్ళేవారు. మీకు ఆ స్థాయి నుంచి వెళ్ళేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నాకు గుర్తున్నంత వరకు ఆయన జీవితం సర్పంచ్తో ప్రారంభమైంది. గ్రామ సర్పంచ్. ఇలా చాలామంది నాయకులు గ్రామ సర్పంచ్గా తమ జీవితాన్ని మొదలుపెట్టి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అవుతారు. ఇది ఒక రకంగా రాజకీయ పాఠశాలని క్షేత్ర స్థాయిలో రాజకీయాలు నిర్వహించారు. అందువల్ల గ్రాస్ రూట్స్ లీడర్షిప్ అవసరం ప్రతి పార్టీకి. కనుక ఎందుకంటే ప్రజలకు పార్టీకి కనెక్ట్గా ఉండేది ఈ క్షేత్రస్థాయి నాయకత్వం. అందువల్ల ప్రతి రాజకీయ పార్టీ దీన్ని ప్రాధాన్యతగా తీసుకుంది. దాంతోపాటు పర్సెప్షన్ బిల్డింగ్, నరేటివ్ బిల్డింగ్ అనేది ఆధునిక రాజకీయాల్లో కీలకమైంది. నీవు ఆధునిక రాజకీయాల్లో నీవే గెలుస్తున్నావు అన్న వాతావరణం, నీ బలం బాగా ఉంది అన్న వాతావరణం క్రియేట్ చేయడం కూడా ప్రతి పార్టీకి అవసరమైంది. అందువల్ల స్థానిక ఎన్నికలు ప్రతి పార్టీ కీలకంగా తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఇది ఎందుకు ముఖ్యమంటే తమ పాలనపై రెఫరెండంగా ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారన్న సంకేతాన్ని ఈ ఎన్నికలు ఇస్తుంది. కంప్లీట్గా రెఫరెండం అని అనడం లేదు, రెఫరెండంగా భావించాల్సిన అవసరం లేదు. కానీ డెఫినెట్గా ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ పాలన పైన ఇది ప్రజల తీర్పు కావాలి. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ఛాలెంజ్. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాము, లోక్సభ ఎన్నికల్లో కూడా సగం సీట్లు 8 బీజేపీ సగం, కాంగ్రెస్ సగం గెలుచుకోగలిగారు.
ఒకవైపు ప్రతిపక్షాలు అయిపోయింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు జరిపినా రేవంత్ ప్రభుత్వం ఓడిపోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతుంది అన్న డైరెక్టివ్ బిలీవ్ చేస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల్లో గెలవడం ద్వారా మా బలం చెక్కుచెదలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 40% ఓటింగ్ వచ్చింది, లోక్సభ ఎన్నికల్లో కూడా అదే 40% నిలుపుకుంది. బీఆర్ఎస్ ఓటింగ్ బీజేపీ షిఫ్ట్ అయింది, కానీ కాంగ్రెస్ ఓటింగ్ పోలేదు. అందువల్ల తన నరేటివ్ స్టిల్ కాంగ్రెస్ స్ట్రాంగ్ అని చెప్పుకోవడానికి ఇది కీలకం. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్లాటలకు కూడా ఈ స్థానిక ఎన్నికల్లో పరీక్ష పెడుతుంది. అంటే చూడండి, ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఆ ప్రాంత మంత్రులపైన తిరుగుబాటు మొదలవుతుంది. ఆశావాళ్ళు అతనికి ఇచ్చేస్తే ఏం లాభం, గెలిపించాలా, నేను గెలిపించాను, నా మంత్రి చేయని డిమాండ్ పెరుగుతుంది. ఈవెన్ రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గం కూడా రేపు ఓడిపోతే రేవంత్ చాతకాంతనం వల్లనే ఓడిపోయారని మొదలు పెడతారు. సో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చాలా మార్పులకు కూడా స్థానిక ఎన్నికలకు కారణం ఓడిపోతాయి. గెలిస్తే ప్రాబ్లం లేదు, ఓడిపోతాయి. ఎందుకంటే లూజర్స్ ఓటమిలో ఎవరు క్లెయిమ్ చేస్తారు. గెలుపు విక్టరీ యాజ్ మెనీ ఫాదర్స్ అంటారు, గెలుపును అందరూ క్లెయిమ్ చేసుకుంటారు. సో గెలిస్తే మా వల్ల గెలిచారంటారు, ఓడితే మా వల్ల సంబంధం లేదంటారు. సో అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక అంతర్గత పరిణామాలకు ఈ స్థానిక ఎన్నికలకు కారణమవుతాయి. రెండవది ఏంటంటే అధికార పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత అంటే ప్రతిపక్షంగా ఎవరు ముందుకు దూసుకొస్తే బాగా లాభపడతారు. నేను చాలా విశ్లేషణలు చెప్పాను మీకు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ చీల్చెండాడి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు లాక్కొని అసలు కాంగ్రెస్ పార్టీ ఏముంది అనే వాతావరణం క్రియేట్ చేశారు. వెంటనే బీజేపీ ఆ స్పేస్లోకి వచ్చింది. కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదమని, అంటే ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీ లేకుండా చేయడం, అపోజిషన్ స్పేస్ను లేకుండా చేయడం ఎవరితరం కాదు. అపోజిషన్ పార్టీ ఒక పార్టీ కాబట్టి ఇంకో పార్టీ వస్తుంది, కానీ కేసీఆర్ ఊహించింది అది. కానీ బీజేపీ రూపంలో బలమైన ప్రత్యర్థి దుబ్బాకలో దాడిచి కొడితే హైదరాబాద్లో అడ్రస్ లేకుండా 25,000 ఓట్లు తక్కువ వచ్చాయి. మెజార్టీ 25,000 ఓట్లు బీజేపీ అభ్యర్థికి. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బలం తగ్గింది. మీకు ఈ పరిణామాలన్నీ కూడా సంభవించాయి. అందువల్ల ఇప్పుడు కూడా బీజేపీ ఆశించేది, బీఆర్ఎస్ ఆశించేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతోంది. రేపు కాంగ్రెస్ పట్ల తీవ్రమైన ప్రజా వ్యతిరేకత పెరిగితే దాని సహజ బెనిఫిషరీ ఎవరంటే ఎవరు ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళు సాధ్యం. అసెంబ్లీ ఎన్నికల్లో క్లియర్గా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఎమర్జ్ అయ్యింది. ఇప్పుడు బీజేపీ మేమే ప్రధాన ప్రతిపక్షం చెప్పుకుంటాం. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓటింగ్ అందుకు ఉపయోగపడుతుంది. కానీ మనందరికీ తెలుసు జాతీయ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. బీజేపీకి ఏమంటే క్షేత్రస్థాయి నాయకత్వం కూడా లేదు. అంటే పార్టీ ఏదో మోడీ ఇమేజ్తో లోక్సభ సీటు గెలిచడం వేరు, మోడీ ఇమేజ్తో సర్పంచ్లు ఎంపీటీసీ గెలవడం వేరు. అందువల్ల బీజేపీకి ఆ ఇబ్బంది ఉంది. అందుకే ఇప్పుడు మోడీ పేరు కాదు, జిఎస్టీ చెప్పుకొని గెలవాలని, పండుగ జిఎస్టీ పండుగ అని. సో అందువల్ల బీజేపీ ఆలోచిస్తుంది. బీజేపీతో ఏ రకమైన పొత్తుకు బీఆర్ఎస్ సిద్ధంగా లేదు, ఎందుకంటే అది ఇప్పటికే చాలా వివాదం అయిపోతుంది కనుక. సో అందువల్ల బీజేపీ ఏంటంటే ఈ స్థానిక ఎన్నికల్లో సత్తా చూపి ఇంకో చూడు బీజేపీకి నాయకులు లేరు, నాయకులే తప్ప ప్రజలు లేరు, క్షేత్రస్థాయి నాయకత్వం లేదు, పార్టీ నాయకత్వం సమన్వయం లేదు అనే ప్రత్యర్థుల వాదాన్ని తప్పుపట్టాలి అనేది బీజేపీ. సో తానే ప్రధాన ప్రతిపక్షంగా కనుక ప్రజల ముందు ఉంటే కాంగ్రెస్ పార్టీని ఓడించగలిగే సత్తా బీజేపీకి ఉందన్న భావన క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ జాతీయ రాజకీయాల్లో బీజేపీకి ఉన్న డామినేషన్ ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ స్థానిక ఎన్నికలు ఒక రకంగా 2028కి ఒక డ్రెస్ రిహార్సల్ లాగా, ప్రాక్టీస్ మ్యాచ్ లాగా బీజేపీ చేస్తుంది. సిమిలర్ రీజన్స్కు బీఆర్ఎస్ కూడా. ఇప్పుడు కనుక స్థానిక ఎన్నికల్లో బలం చూపెట్టకపోతే అసలు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పొలిటికల్ స్పేస్లో ఉండడం కష్టమైపోతుంది. ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ బాలరాజు లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా ఎక్కువ మంది వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల బీఆర్ఎస్ ఉనికి అస్తిత్వము ప్రధాన ప్రతిపక్షంగా నిలబడాలి అంటే కూడా స్థానిక ఎన్నికల్లో గెలవాలి. అది లోక్సభ ఎన్నికల్లో పరిస్థితి వేరే అని చెప్పుకోవచ్చు. లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలతో పరిస్థితి 21% ఓటింగ్ తక్కువ వచ్చింది, 21%. అందువల్ల ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో సత్తా చూపి బీఆర్ఎస్
ప్రధాన ప్రతిపక్షం మేమే, బీజేపీ కాదు అని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అప్పుడు ఇక కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనే కాంపిటీషన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి చేస్తే అది బీఆర్ఎస్ ఫ్లాప్ అయింది. దాంతోపాటు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న ప్రచారానికి కూడా తెరపడుతున్నది బీఆర్ఎస్. అందువల్ల ప్రతి రాజకీయ పార్టీకి స్థానిక ఎన్నికలు జీవన్మరణ సమస్య కావడానికి ఈ రాజకీయ కారణాలే ముఖ్యం. రైట్ సార్. ఇక ఫైనల్గా